పెద్ద నీర్நிலையில ఏகపట్ట నీళ్లు ఉండప్పుడు ఈ చిన్న కినరు అనగా కుళం కుట్ట దిల్ల వచ్చి దాని ఉடைய భయం వచ్చి అంతగా ఉండదు. అదే మరి ఈ విజానతః అంటే ఆ ஞானிలకు ఆ సత్వ గుణాల ఉండే ఆ బ్రాహ్మణస్య అనేప్పుడు సత్వ గుణ బ్రాహ్మణన్ అనేప్పుడు ఆ బ్రహ్మనుடைய ఎన్నాళ్ళనే ఉండే వాళ్ళు అటాని అర్థం. అట్ట ఉండే ஞானிలకు ఇది వచ్చి ఒక మ్యాటరే దొరకదు ఈ వేదాలు ఇది ఇంతని వాళ్ళు ఆ గుణవాన్గానే మారిసేదానించి ఇది ఇంతని ఒక అதாவது ప్రయోజనం లేదు అంటే ఏం అర్థం అంటే కొంచెం ప్రయోజనమే ఇచ్చును అంటే వాళ్ళు దాన్ని కడపిడిచి దాన్ని అதாவது ఒక్కొక్క దీనిని మనం చూసినామిక ఒక ల్యాడర్ అంటే ఒక ఏణి పడి అంటే దాన్ని ఎక్కి పైగా సకాయినాక ఆ పడి ఒక్కొక్క పడి వచ్చి ఆ పడిని ఒక పడిని ఉడితేనే அடுத்த படிக்கு పోయిందలో ఈ పడిలోనే నా ఒన్నాళ్ళ పడిలోనే ఉంటుంది కాబట్టి రెండాళ్ళ పడిని వచ్చి రావాలంటే ఎట్లా వచ్చిందలోను ఒన్నాం క్లాస్ முடிச்சுதானே రెండవది క్లాస్ పోయిందలోను లేదు నాకు ఈ టీచర్ని పట్టును ఈ క్లాస్ వద్ద పట్టును ఒన్నాం క్లాస్ లోనే ఉంటే మన ఆ డాక్టర్ సీటో ఇంజనీరింగ్ పోవలే అంటే ఇది ఎట్లా మనకు యూస్ అవును దానిలోండి ఎది మన స్టెప్ ఆ స్టెప్ లాంటి కడందు పోయేది అక్కడ వద్దే ముఖ్యం. అదే మరి ఇది మనకు ఈ కర్మయోగం అనేది ఎంత ముఖ్యం అనే దాన్ని చెప్పేదానికోసం దీన్ని చెప్పిండారు. అதாவது ఈ కర్మయోగం మూలంగానే మనకు చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రత వచ్చును. దాని మనకు ఆ ఒరుముఖపట్ట తన్మైతోని ఆ జ్ఞానం చదివేప్పుడు ఇది అన్ని నేని దానిలో ఒక చిన్న కొంచెం భయన్నే ఇచ్చును. అదే మనకు ఆ జ్ఞానం అనేది మన దల్లోనే లయించి ఉండట్టుగా అవసరం అటానేప్పుడు ఇది మనకు వచ్చి అది మన నెత్తురులోనే ఊరుస్తున్నప్పుడు ఆ ఈ విషయాలు పూరానే మన నెత్తురులోనే ఊరిసేప్పుడు అప్పుడు వచ్చి తనీగా దీన్ని చదవాలని అవశ్యమే లేదు అనేదాన్ని మన ఇక్కడ 46లో చెప్పినారు. அடுத்து 47లో మనం ఏం చూసాము, ఈ అండర్స్టాండింగ్ ఉంటేనే ఆ భావనే మనసులో ఆ కర్మయోగం అనేది ఒక భావననే మనసులో ఒక భావనే. ఇప్పుడు ఎట్టా ఒక అన్బు కోపం అనేది ఇంత మనసులో ఒక భావననే అది ఇంత ఒక యాటిట్యూడ్ ఆ భావనే వచ్చి మనకు వచ్చి నేచురల్ రావలే ఇయற்கைగా ఆ భావనని రావలే. అది ఎట్టా వచ్చును మనకు బుద్ధిలో తెలివి ఉంటేనే ఆ అండర్స్టాండింగ్ ఉంటేనే మనకు ఆ భావనే అనేది వచ్చును. ఆ అండర్స్టాండింగ్ కోసం ఈ 47వ శ్లోకాలో దాని పற்றி అதாவது కర్మయోగంతో ఏమి అనేదాన్ని 47, 48లో దానియుடைய లక్షణాన్ని పற்றி చెప్పారు. దాని బాగా మన పురించుకున్నా ఉంటే దానియుடைய మన మనోభావనే దాని తగ్గట్టు మారుకును అనే దానిచి దీన్ని చెప్పిండారు. ఈ ఎట్టా ఉండాలి కర్మణి ఏవ అధికారక ఇదిల్లో మనకు అధికారం ఉంది. செயல் చేసేదిల్లో మట్టునే మనకు అధికారం ఉంది. అదావదు ఇప్పుడు మన చెప్పేమేగా ఫ్రీ విల్ అండ్ ఫేట్ అంటారు. అదావదు విధియా మదియా అటాని సింతాని మన ఆర్గ్యుమెంట్ దా సేతుం మదిని కొంచెం గూరు చెప్పుతురు విధిని కొంచెం గూరు చెప్పుతురు అన్ని విధి అనితే అనగా అక్కడ ఏం మనకుடைய పని ఏం ఉంది అక్కడ అన్ని దేవుడే డిసైడ్ చేస్తుంది. అన్ని విధియే మొదటనే రాసి పెట్టింది దేవుడు తల్లో రాసి పెట్టింది. దానితోనే మనం పుట్టేము అటాని సింత మనం ఎంచినా ఉంటే అనగా అక్కడ ఏం అన్ని రాసి పెట్టినట్టే నడుస్తుంది అనే ఆ ఫీలింగ్ వచ్చేప్పుడు నేను ఏం చేసింది అనేది కూడా మనకు தேடி செய்யால அத விதிப்படியே நடுசுங்க அனே ஆ எண்ணம் வச்சுங்க. அதே மாதிரி ఈ ఫ్రీ విల్ నేను అన్ని సుతంత్రం నా నుంచి చేసింది ముడింజనేది అనేది ఇంత ఒకటినే లేదు. అన్ని నా నుంచి వెళ్ళవును అంటే ఇప్పుడు ఈ కరోనా వైరస్ మరి అన్ని చేసింది ముడించదే అనగా ఎదినా ఒకటిలో పోయి మాట్టుకుంటాం. ఈ అహంకారం అక్కడ పెద్దగా వస్తుంది. మన సుపీరియారిటీ కాంప్లెక్స్ కుని పోకూడదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కుని పోకూడదు అనేదినే ఇక్కడ మనకు சாமி கிருஷ்ணர் చెప్పారు. அதாவது
మన ఫ్రీ విల్ ఎంచుకుని మనం ఒక సెయల్ చెయ్యాలంటే నావుடைய செயல் అక్కడ ఇంపార్టెంట్ ముఖ్యనే కావంటే నావుடைய செயல் మట్టునే ఆ బలాన్ని ఇచ్చిరాదు. ఇప్పుడు ఒక దీనికి ఓటు వేసాము లేకపోతే మన చేసే చెయ్యాలి. ఇప్పుడు మన వండేము అంటే నాడేనే మన చెప్పిన అదే ఎగ్జాంపుల్ ఎక్కుంటా కుటుంబం వచ్చి మల్లిగ మాది వెల్లగా ఉంది బాగుంది అంటే ఆ ఇది వచ్చి మనవుடைய పార్ట్ మట్టు దల్లో లేదు. మన బాగా కరెక్టా అళవులు వేసి అనే కరెక్టా రుబ్బి అన్ని మనం చేసినాలు అక్కడ ఇంకా ఎన్నో కారణీలు ఉంది. అన్ని కారణీలు కరెక్టా ఉంటేనే ఆ కుడుము అంత బాగా వచ్చును. ఈ ఒక్క ఫ్యాక్టర్ మన ఎంచే నేను చేసే పనులు ఉందిగా దానికోసం నే ఎత్తే ఎఫర్ట్ అనేది కండిపా ముఖ్యనే కావంటే అది మట్టు మన ఎంచే రిజల్ట్ ని ఇచ్చిరాదు. దల్లో ఒక్క సేల్ అంటే దల్లో ఏకపట్ట ఫ్యాక్టర్స్ కారణీలు ఉంది. ఇప్పుడు కుడుమే అంటే దానిలో ఆ బియ్యం చేసిన వాటిలోండి అనకు ఆ ఉద్దుప్పుని వాటి మ్యానుఫ్యాక్చర్ చేసిన వాడు దాని హోల్సేల్ లోని రీటైల్ కి ఎత్తుచ్చిన వాడు అటాడిసి వరుసగా అన్ని విధాలోని చూసేప్పుడు దానికి ఎట్టా ఉరం వేసినారు ఏం వేసినారు అన్ని ఏకపట్ట విషయాలు దల్లుంది. అది పట్టినంత మనకు చూసింది కూడా టైం లేదు. అటానేప్పుడు మన ఏమేమో మన చేసా నాకు ఈ రిజల్ట్ వచ్చిందా రాలేదా అది మట్టునే మన గ్యాప్గాలో ఉంది. దాని నుంచి ఏం చెప్పారు అంటే చేసేది ముఖ్యనే దల్లో మనకు ఫ్రీ విల్ ఉంది. నే చెయ్యచ్చు చెయ్యకుండా ఉండచ్చు బాగా చెయ్యచ్చు లేకపోతే వేరే మారి చెయ్యచ్చు అనేది మనవుடைய చాయిస్. దల్లో మనకు ఆపర్చునిటీ ఉంది. వాய்ப்பு అనేది దేవుడు ఇచ్చిండారు కావంటే దల్లో రిజల్ట్ ఆ విளைவுன்னு వచ్చేప్పుడు దల్లో ఏకపట్ట కారణీలు ఉంది. కరెక్టా అని మన నాడేనే చూసామిక 4 వகைలో రిజల్ట్ ఉండొచ్చు. అది మనకు తృప్తి ఇచ్చేట్టుగా ఉండొచ్చు కూడా కొంచెం బాగా సంతోషం వచ్చేట్టుగా నిండా పాజిటివ్ గా రిజల్ట్ రావచ్చు లేకపోతే ఎదుర్మறைగా రిజల్ట్ రావచ్చు. మన ఎదురు చూసేదన్నా తక్కువ బలాన్ని ఇచ్చేట్టుగాని ఉండొచ్చు. అంటే 4 విధాలో బలంలు ఉంది అనేదాన్ని మనం చూసాం. ఇది అన్ని నేను దేనికోసం మనం చెప్పేమో ఈ దిల్లో రిజల్ట్ లో మనకు అధికారం లేదు అనేదాన్ని మన పురించుకోలే. అట పురించుకుంటేనే మన ఈ ఫేట్ అండ్ ఫ్రీ విల్ విధియా మదియా అటాన్సింత ఆర్గ్యూ చెయ్యము. విధి వచ్చి ఎక్కడ విధియే అక్కడ లేదు, విధిని లేదు మదిని లేదు అనేదాన్ని మన పురించుకోలే. మన ఎక్కడ చాయిస్ ఉంది రెండుకు బ్యాలెన్సిటీ విధినిసి మన చెయ్యకుండా ఉండుకోకూడదు. మన కడమెలిని మన ఆ ఈశ్వర అర్పణంగా చెయ్యాలి. అదేది రిజల్ట్ వచ్చేప్పుడు ఈశ్వర ప్రసాదంగా మన దాన్ని ఏతుకోలే. ఈ 2 రావాలంటే ఆ బుద్ధి మనకు రావాలంటే ఈ ఇదింతా మన తెలివిగా పురించుకోలే. అదే మరి ఇక్కడ ఇంకొకటి చెప్పినారు ఇక మా కర్మ ఫల హేతు భూహు அதாவது மா பூஹு கர்ம பல ஹேத்துகு மா பூஹு அதாவது கர்ம பலானி ఎంచి ఈ బలం నాకు కండిపా రావలే అటాని ఎంచుకు ఒక செயల్ని చెయ్యకూడదు అటానిసి చెప్పేరుదిలో. అదావదు దీనికి గురుపరానంద స్వామి ఒక 3 ఇది చెప్పినారు. అదావదు కర్మ ఫల హేతు అదావదు హేతు అంటే కారణంగా మనకు ఈ కర్మ ఫలం ఇట్టనే రావలే అటానిసి ఒక ఎంచుకుని దాన్ని చెయ్యకూడదు. అట చేసినామంటే మనకే ఆ ఎదురుపార్పు వచ్చేప్పుడు మనసు వచ్చి ఏం చేస్తున్నా తిరిగి ఆ సోహమోహానికే పోను. అట సోహమోహానికి పోతే మన నుంచి తిరిగి செயల్ని బాగా చేసింది వెళ్ళవదు. అది ఎగ్జామ్ రాసేప్పుడు ఆ ఎగ్జాంపుల్ కూడా చూసాము. ఇక దానిలో ఏం చూసాము ఒక పరీక్ష రాసేప్పుడు నేడు పరీక్ష ఏదో బాగా రాయలేదుంటే సరి முடிஞ்சிంది దాని பற்றி ఇంకా వద్ద யோசிச்சக்கூடாது விடல்తో మనం చెప్పేమిగా సరి పర్వాలే ఉడు அடுத்த పరీక్షకి చదివింది ఆరంభించు అనకు దానే ఎంచుతా ఉంటే మనకు
அடுத்த పరీక్షని కాన్సన్ట్రేట్ చేసి చదివింది వెళ్ళవదు. అదే మాదిరి வாழ்க்கைలో ఒక్కొక్క విషయాల్లోని మనం ఏం చేసేము ఎదురు చూసింది మనసు ఆరంభించిందంటే మన నుంచి ఫ్రీగా వర్క్ చేసింది వెళ్ళవదు అనే దానితో దీనిలో చూసాము. దాని నుంచి అనగా ఇంకొకటి వచ్చి మా తే సంగహ தூ அகர்மணி செயல் இன்மையிலோனி మన పట్టు పెట్టకూడదు. செயల్ని கண்டிப்பா చేసే అవ్వాలి. செயல் చేయకుండా ఉన్నేముంటే మన ఒళ్ళుని కూడా మన పరామర్శించి వెళ్ళవని అలవు మన అంత అలవు మోసంగా సకావద్దు. దాని నుంచి మన ఏం డ్యూటీయో మనకు వచ్చి ఆ కడమని మన రోల్ ప్లేని అదావదు ఏ రోల్ కోసం మనం పుట్టిందామో ఏ కథాపాత్రాన్ని ఏత్తు నడుచుతా ఉండామో దాని మన ప్రాపరా చేసే అవ్వాలి అనేదాని ఈ ఫ్యాక్ట్స్ లాని మన పురించితే ఆ భావనే మనకు మారును అనే దానికోసం దీనిలో చెప్పిండారు. సరే 48లో ఏం చెప్పినారు? యోగ ఇదే సూతానే పోన క్లాస్ లో యోగస్థ అంటే ఏమి దిల్లోనే నిలైబట్టు ఉండేవాడు, యోగాలోనే నిలైబట్టు ఉండేవాడు. యోగం అంటే ఇక్కడ ఏమి? కర్మ యోగం. కర్మయోగం అంటే ఏమి? విరుపు వెరుపు లేకుండా మనసులో ఆ బ్యాలెన్సిటీతో ఉండేది. అదే ఇక్కడ సమత్వం. ఆ సమత్వం అంటే ఆ బ్యాలెన్సిటీ మనసులో ఈ విరుపు వెరుపు ఇది నాకు ఇది ఇంత రావలే ఇట్టంతా ఉండాలే అట్ అనిస్తా మనం ఎంచేవేగా అది ఇంత ఒకటి లేకుండా దల్లోనే స్టడీగా నిలయిగా ఉండేది ఆ కర్మయోగం. ఎప్పుడు ఆ నిలయాన తన్மை ఎప్పుడు వచ్చును? మనకు ఈ విరుపు వెరుపులో వద్ద అటాచ్మెంట్ ఆ పట్టు వచ్చేప్పుడుకే మనకి ఆ బాదరన్స్ అన్ని వచ్చును. దానిచే వాళ్ళు ఏం చెప్పారు? విరుపు వెరుపు ఉండకూడదు. ఆ విరుపు அடுத்து ఎట్టా செயல் చేసిందలోను మనకు ఒక செயல் నడితే దీనిలో ఈ బలం రావలేని మనం ఎంచుతనేగా ఆ செயల్నే చేసేము. లేకపోతే మన ఆ செயల్ని చేసేదేని మనకు యోసనగా ఉన్నే అంటే వీళ్ళు ఏం చెప్పారు? 3 దీనిలో వచ్చి ఈ సమత్వం అనే దానికి మన 3 வகையிலோ எத்துக்கோம்னேரு. அதாவது செயல்ని చేసేప్పుడు ఆ బ్యాలెన్సిటీ ఉండాలి. అదావదు ఇది నా డ్యూటీ, నా ఉడయ కడమ, ఇది వచ్చి ఒక ఏదో ఒకటి ఎదురు చూసి ఒక బలాన్ని ఎదురు చూసి నేను చెయ్యాలా. దీని వచ్చి నేను ఈశ్వర వழிபாடுగా దేవుడిగా అర్పణం చేసి చేసే செயல்గా నే ఎంచేను. అదావదు ఇది వచ్చి 2 టైపులోని మన ఎత్తుకోవచ్చు. దేవుడు అనే దాన్ని ఎత్తుకొచ్చి మనసులో ఆ బ్యాలెన్సిటీ ఎత్తురావచ్చు. లేకపోతే ఆ బుద్ధి యోగం అనేదిగా ఈ బుద్ధిలో అదావదు మనకు పైగా ఒక పరంపొరులు ఉంది. ఆ పరంపొరుల్ని మనం ఎంచుకుని దాని వచ్చి ఒక ఇష్ట దేవతగానో అట్టమారి ఎంచకుండా ఒక మనకు పైగా ఒక శక్తి ఉంది. అదావదు ఎన్నో ఫ్యాక్టర్స్ ఒక కారణం ఒక செயல் ముడించేదానికి కారణంగా ఉంది. మన పని ఏమి? మన రోల్ ఇది అనేదాన్ని దాని ఎంచుకు మన కడమ ఇది మన చేసేము అనే ఆ செயల్లోనే తృప్తి వచ్చేది. అదావదు అది దేవుడికి అర్పణంగా చేసేది అనేది ఆ భక్తి మార్గం అనేదిలో వచ్చింది. ఒక్కొక్క செயల్ని దేవుడికి అర్పణంగా ఎంచి చేసేది అది ఇది ఆ దేవుడు అటనిసే నిండగూరు ఉండాలిగా ఈశ్వరన్ అనేదాని ఇష్ట దేవత అట అనేది ఇంత పెట్టుకోకుండా ఎందరో ఉండాలి. అట్ట వాళ్ళకి ఏమించచ్చు? జస్ట్ ఇది వచ్చి మన డ్యూటీ, మన చెయ్యాల్సిన కడమ, ఇది మన రోల్ ప్లే. నే ఏ కథాపాత్రాన్ని పిరవుని ఎత్తుకు ఉండానో దాని ఉடைய కడమలాని నే చెయ్యాల్సింది నా పని అటానిసిని చెయ్యచ్చు. అట్ట చేసేప్పుడు నా డ్యూటీ ఇది నేను చేసాను. ఆ డ్యూటీ నా செயல் అనేప్పుడికేని నా స్వధర్మం అటాని ఎంచేప్పుడికేని నే చేసేదిలోనే నేను సంతోషాన్ని ఆ செயల్ని చేసేప్పుడికే నేను సంతోషాన్ని అనుభవించుతున్నానే తవర ఆ செயల్లోండి వచ్చే ఆ దానియుடைய రిజల్ట్ దానియుடைய బలాన్ని ఎదురు చూసేది లేదు. అది వద్దే ముఖ్యం. ఇప్పుడు అమ్మ బిడ్డకు చేసేప్పుడు చిన్న బిడ్డ పండుగ ఉంది అంటే పుట్టిన బిడ్డకు చేసేప్పుడు ఆ బిడ్డ ఇంకా నాకు వయసు వినగా ఆ బిడ్డ వచ్చి నాకు చేసిన అట్టాయించుగా చేస్తుంది.
ఆ అమ్మ దానియుடைய ఆ బిడ్డకు తన్నలమற்று నా డ్యూటీ ఇది, నా బిడ్డే, అదావదు ఆ పట్టు ఈ పట్టు ఉండేది అనేది సెకండరీ. అదే ఇది మనసులో వచ్చి ఆ అన్బుతో చేసేప్పుడు ఈ பற்று అనేది ఇంత సెకండరీ అవసరం. నా செயல் ఇది, నావుடைய డ్యూటీ, నా கடமை ఇది అటాని చేసేప్పుడు ఆ செயల్లోనే వాళ్ళకి సంతోషం తగులుసును. ఆ దాని రిజల్ట్ కండిపా రావలే అనేది ఇంత అక్కడ ఉండదు. దాని మన 3 ఇది చెప్పినారు. ఒకటి వచ్చి ఈశ్వర అర్పణగా చేసేది, దానుடைய బలం వచ్చేప్పుడు ఇక్కడ వేసిందా సిద్ధి అసిద్ధి యోహో, సిద్ధ్య సిద్ధ్యోహో అనేప్పటికి ఆ బలం, అదాவது సిద్ధి అంటే వెట్రి, అసిద్ధి అంటే ఆ తోల్వి. ఒక செயல் చేసేప్పుడు మనకు దానిలో వచ్చి మంచి విளைவு వచ్చింది అంటే దాని సిద్ధి, అవి కైకూడి వచ్చిందంట, మన ఎంచినట్టుగా ఆ బలం వచ్చి కరెక్టా వచ్చిందంటే దాని మన వెట్రి అనేము. అదే ఇది మన ఎంచిన దానికి మారుబట్టు వచ్చిందంటే దాని తోల్వి అనేము. అట ఏది వచ్చినాலும் దాని సమహభూత్వ అంటే దాని బ్యాలెన్స్ గా ఎత్తుకుని అదే ఈశ్వర ప్రసాదం అటాన్సి చెప్పారు. దీని మన ఈ మొదటి శ్లోకాన్ని పెట్టి చూసేప్పటికి దానిలో మనకి ఆ కారణంగా ఉండకూడదు అటాన్సితో చూసాము. ఇక కర్మ ఫల హేతుకు మా భూహు అటానే దాన్ని చూసాము. ఈ ఫలంలో మనకు అధికారం లేదు అటాన్సి మన పురింజుకున్నా ఉంటే ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంది. మన செயல் మన బాగా తృప్తిగా చేస్తాము, నా డ్యూటీని నేను బాగా చేస్తా. దానిలో ఏ బలం వచ్చినాலும் అది వచ్చి ఎన్నో ఫ్యాక్టర్స్ నుంచి అది వచ్చింది. అది ఏమవుతుంది, ఇదే ఇట్టనే రావలే అనేది నాకు ఎన్నం దొరుకుదు. వస్తే ఓకే, రాకపోతే సరి అంతే, తగులింది మనకు అటానేసి పోతా ఉండాలి. అదే అక్కడ ఆ మననిలై ఆ సమత్వం రావలే అనేదనే ఇక్కడ చెప్పారు. ఇంకొకటి సాంగ్ చెప్పినారు, డ్యూటీ రెస్పాన్సిబిలిటీ. అదావదు మన డ్యూటీ అంటే కడమై, రెస్పాన్సిబిలిటీ అంటే ఒక డ్యూటీ చేసేప్పుడు ఇప్పుడు అమ్మ వచ్చి బిడ్డకు ఆ డ్యూటీని చేస్తున్నారు అనగా ఈ బిడ్డలు వెనకటి ఏం చెయ్యాల, ఆ రెస్పాన్స్ వాళ్ళకు వచ్చింది. వాళ్ళు వచ్చి తిరిగి వయసైన కాలంలో అమ్మని గమనించుకోలే. ఇది వచ్చి రెస్పాన్సిబిలిటీ. ఇటు డ్యూటీ రెస్పాన్సిబిలిటీ అనేప్పుడు అదే మరి ఇప్పుడు ఒక ఆఫీస్ ఎత్తుకున్నా ఉంటే అక్కడ వచ్చి బాస్ అనగా అక్కడ పని చేసేవాళ్ళు. ఈ బాస్ వచ్చి ఏం చేసేయండి, సంబళం ఇచ్చేయండి. అదే ఈ వర్కర్ ఏం చేసేయండి, ఆ సంబళం அளவுக்கு బాగా వాడు డ్యూటీ ఏమి బాగా అక్కడ పని చేసి ఆ ఇండస్ట్రీకి మంచి లాభాన్ని ఎత్తుకు రావాల్సింది వాండుடைய డ్యూటీ. దానికి రెస్పాన్స్ ఏమి, బాస్ వచ్చి వీళ్ళకి బాగా సంబళం ఇయ్యాలి. ఇట్ట మారి అన్ని తావులోని మన ఈ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ అనే దాన్ని అది అన్ని తావులోని ఉండనే చేస్తుంది. అట్టనేప్పుడు మన వచ్చి ఈ డ్యూటీని రెస్పాన్సిబిలిటీని వాచేత మన పని చేసినామంటే మన అది కర్మయోగాలో మన చేర్చుకుంటున్నారు. కర్మయోగం అనేది ఈ మన చెయ్య ఆ డ్యూటీని మన వాడు చేత పోతా ఉండాలి. మన ఎదురుపార్పు అనేది కరెక్టా వాళ్ళు సంబళిచ్చినా కరెక్ట్ అయానికి అటానిసింత యోసిచ్చేది, బాగా కూడిసిచ్చినా నే ఇంత బాగా చేశానే, నీ తడవ బోనస్ ఇచ్చినా అటానిసింత అక్కడ ఎన్నం ఉండగలడు. అడితే ఎట్టా మరి పని చేస్తారు, ఇంట్రెస్ట్ గా పని చెయ్యరేక అంటే అది లేదు. ఒక ఎన్నం వచ్చేప్పుడు అదావదు నే చేసే పనిని తీర్థంగా చేస్తా, దానిలోనే నాకు సంతోషం. అదే ఇన్నర్ గ్రోత్. ఇక్కడ వచ్చి మనోభావనని మన ఇంపార్టెన్స్ ఇచ్చేమే తవిర బయట మనకు తవులే ఒక సెల్వనో ఒక మర్యాదయో లేకపోతే ఒక పుకళో దానికోసం ఎదినే చెయ్యలేదు. దాని ఇక్కడ కర్మయోగం అనేది. ఏది మనం చెయ్యాలనో దీని మన కరెక్టా చెయ్యంగా దేవుడికి మనకు ఏమి రిజల్ట్ రావలనో వాళ్ళతోండే రావలేం లేదు. దూరత కాని ఏ మూలం గాని అది మనకు ఇచ్చితురు. ఆ నம்பிకై మనకు రావలే. దానికే కర్మయోగాలో దేవుడు అనే దాన్ని ముఖ్యంగా చెప్పి తిరిగి
ఒక్కొక్క సెయల్ని దేవుడికి అర్పణం చేసి చెయ్యి అనగా రిజల్ట్ వచ్చేప్పుడు మన దాని ప్రసాదంగా ఎత్తుకోలే. ఆ ప్రసాదంగా ఎత్తుకోలే. అది తవిர ఈ ఏమి ఏ ఎదురుపార్పుని మనకు ఉండకూడదు. దీనిని వాళ్ళు చెప్పారు. అలా ఇంకొకటి కూడా ఈ సమత్వం అనేప్పుడు మన కామ్య కర్మాలు చేసేప్పుడు ఇది వచ్చి డ్యూటీ అని చేసేది వచ్చి స్వధర్మం. ఏం మనం చెయ్యాలో కండిపా చేయాల్సిన నిత్య కర్మ నైమితిక కర్మ అని చెప్తారు. దాన్ని బట్టి డీటెయిల్ తా మన 3వ చాప్టర్ లో ఇంకా చూడపోయేము. ఇక్కడ వచ్చి ఒక అవుట్ లైన్ మట్టు ఇచ్చినారు. ఈ కామ్య కర్మ చేసేప్పుడు కూడా అది భోగ మనకు ఎంజాయ్మెంట్ కోసం మన భోగాని కోసం చెయ్యల్ని చేసేప్పుడు కూడా ఈ అర్పణ బుద్ధితో మన మొదట ఎత్తిందోర్త అన్నిని మన కర్మయోగంగా మన చెయ్యబోయేము అటాని ఎంచుకుంటా అన్నిని చేసిందుకు వెళ్ళవదు. మొదట ఏం చేస్తాము ఒక భయం కరుదియే ఏ చెయ్యల్నాలు దానికి ఒక శ్లోకనే ఉంది. ఏ ముట్టాలు కూడా ఒక చెయ్యల్ని చెయ్యండి, ఒక ప్రయోజనం రాకుండా ఒక చెయ్యల్ని చెయ్యండి అనేట్టుగానే ఒక శ్లోకంతా ఉంది. సరే అట్టానేప్పుడు ఈ అర్పణ బుద్ధితో మాండు ఈ భోగ కర్మాన్ని చేసిన అంటే కూడా ఈ కామ్య కర్మాన్ని కూడా మాండు ఒక అర్పణ బుద్ధితో చేసిన అంటే కొంచెం కొంచెంగా మనసులో ఆ పక్వం వచ్చింది ఆరంభించును. அதாவது మన భోగ ఈ మనోட ఎంజాయ్మెంట్ కోసం ఒక செயల్ని చేసేప్పుడు కూడా మనం ఇప్పుడు హోటల్ పోయేము బాగా తినాలని ఇచ్చేము, లేకపోతే ఒక ఫిల్మ్ ఒక పడాని పోయేము, ఎంటర్టైన్మెంట్ లా ఒక పడాని పోయేము. దిదేన్సి అక్కడ ఏదో ప్రச்சனை పడ చూసింది వెళ్ళవలా అంటే దాని మనసు వర్తపడేది. అది ఒకటి దానిలో వచ్చే రిజల్ట్ ని మన ఆ ప్రసాదంగా ఎత్తుకునే తన్మే అది భోగనే, భోగ విషయనే కావంటే మన పొయ్యేమో అక్కడ హోటల్లో నడి తిండి బానే లేదు, దానిని మన ప్రసాదంగా ఎత్తేందుకు మన పడకోలే మనసులో వచ్చి ఆ బ్యాలెన్సిటీ ఆ సమత్వం అనే దాన్ని కొంచెం కొంచెంగాని అది భోగ విషయంగా ఉంటనాలం అట్టా మాది మన ఎంచింది పళయిసా ఉంటే కొంచెం కొంచెంగా దల్లో ఉండి విడుబడి ఆరంభించును మనసు. ఆ స్టెప్ బై స్టెప్ గా అది కొంచెం కొంచెంగా కామ్య కర్మాలోండి మనవుடைய డ్యూటీని మట్టుం చేసేది నిత్య కర్మాలను మట్టు చేసే పழக்காలి మనసు వచ్చును అనే దానిని సామి చెప్పినారు. అదావదు మన ఒద్దే గమనంగా ఉండాలి செயல்ని. అదావదు ப்ராப்பர் యాక్షన్ ப்ராப்பர் యాటిట్యూడ్. మన సరియాన செயல்கள் ఏం చెయ్యాల ఎప్పుడు చెయ్యాల దేనికోసం చేసేము అనేది తాని మనకు మైండ్ లో క్లియరా పెట్టుకోలే. అదావదు సూర్యన్ ఉదిచేపుడుగుని అదే ఆరెంజ్ కలర్ లోనే ఉంది, సూర్యన్ మరంజేపుడుగుని అదే ఆరెంజ్ కలర్ లోనే ఉంది. అది రైసింగ్ సన్ సెట్టింగ్ సన్ అటని చెప్పేము. అది రెండునేని మన ఎప్పుడు బాగా మనకు సెల్వాల పుగళ్ అనగా పేరు అన్ని ఏకపట్టేది మనకు వస్తా ఉంది మంచిదిగా అని అనేప్పుడు మన అదే బ్యాలెన్స్ లోనే ఉండాలి. அதே மாதிரி ఎంత నష్టపడాలం ఏం మనకు అవమానం ఏదైనా వచ్చినాலும் దోర్నా నిందనే చేసేది అట మారి ఉంటనాలం అప్పుడుని అదే బ్యాలెన్సిటీలో ఉండాలి అనేదానికే ఆ సన్ రైజ్ ని సన్సెట్ ని అది ఎట్టా ఒకే కలర్ లో అదే కలర్ లో మనకి ఒక పడంగా దాన్ని సూచినారంటే దాని మనకి తెలియదు అది రైసింగ్ సన్నా సెట్టింగ్ సన్నా అని కూడా తెలియదు. ఏంటే రైసింగ్ సన్ సెట్టింగ్ సన్ రెండునే అదే కలర్ లో అదే మారియే ఉంది. అవాళ మన అది మన ఈ మన కిழக்கு మేరకు అన్ని డిసైన్లు మనకు తెలిసిందంటే కరెక్టా ఇది సెట్టింగ్ సన్ అని చెప్పితాము. అదేది ఒక డ్రాయింగ్ గా అది ఉంటే మనకి అది తెలాదు. రెండునే ఒకే మారియే తెలిసిన అదే మారి మన మనసు అది మారి పెట్టుకోవాలంట. సో వాట్ అటాన్స్ ఏది వింటున్నాను అట్టంటే దానించి ఏమి అటనే ఆ ఫీలింగ్ వాట్ సో వాట్ అనే ఇది ఏమి ఇట్ట నడిచిందా అట అనిసి మనసు మొదట బక్క అన్నుంటా అనగా సో వాట్ సరి అన్నినే నిలయట్రదే అనే ఆ మనోభావనికి మన తిరిగి మనసుని ఎత్తుకురావాలి. తిరిగి మొట్ట అవేర్నెస్ తో దాన్ని చెయ్యంగా ఆ అభ్యాసం రాంగా ఆటోమేటిక్ గా మనకు అదేని మనసు అది మారి సెట్ అవుతుంది.
అదే మొదట మన పళకాలనే అన్ని ఎత్తురాలి. ఇప్పుడు పళకాల మన ఈ విరుపు నోకి మన ఎన్నాళ్ళని పూరా తిప్పుకున్నాము. దానికి కొంచెం మారిసి ఇట్ట మారి తిప్పిందుకు ఆరంభించాలి. అదే వద్ద ముఖ్యం. దానే ఇక్కడ చెప్పిండారు. ఆ సమత్వం అనే దానికి ఈ 4 పాయింట్స్ మన ఎత్తుకోలే. ఒకటి వచ్చి మన సేల్స్ చేసేప్పుడు విరుపు లేకుండా ఆ ఈశ్వర అర్పణంతో, లేకపోతే ఆ సెయల్లోనే సంతోషం. ఏం సేల్స్ చేసేమో దానిలోనేని మన ఆ సంతోషాన్ని అనుభవించేది. అதாவது ఒక వ్యవసాయం చేసేదంటే ఆ వ్యవసాయాలో చూసి దాని ఏమి ఆ పైరుని పంటాసేది అనక ఏమి దానికి ఏ వాళ్ళ ఉరం వేయాలి, ఏ వాళ్ళ నీరు పార్చాలి అన్నిని గమనించి చేసేది. ఆ దిల్లోనే వాళ్ళకి మంచి సంతోషమే. దానిలో రిజల్ట్ వచ్చిందంటే ఇంకా సంతోషం. ఆ రిజల్ట్ రాబోతున్నాలు ఏం చెయ్యాలా, అయ్యా ఇట్ట మారి అవిసింది దానిలోండి ఏం పాఠం ఎత్తుకోవాలనో దాన్ని ఎత్తుకోవాలనే తవర దానికోసం కంటిన్యూస్ గా ఆ వర్తనో ఏమో పడాల్సిన అవసరం లేదు. ఆ సమత్వంగా దాన్ని ఎత్తుకోలే. దూరం ఒక ఎగ్జిక్యూటివ్ ఉంటా పరమార్థానంద స్వామి ఎప్పుడు చెప్పినారు. ఒక ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ దిల్లో ఉండేవాళ్ళు. మీ సక్సెస్ ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేసేప్పుడు మీ సక్సెస్ సీక్రెట్ ఏమి అట అనేసి అడిగినారట. ఉடனே వాడిని చెప్పినంట రైట్ డెసిషన్ అన్నంట. சரியான முடிவெடுக்கும் தன்மை నుంచే నేను ఇట్ట సక్సెస్ఫుల్ గా ఉంటాను. సరే ఆ దీనియుடைய సీక్రెట్ ఏమి, సరిగ్గా ఆ ముడివులు ఎత్తేదానికి ఉండే సీక్రెట్ రహస్యం ఏమి అనేప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్, ఈ అనుభవాలు, ఈ வாழ்க்கைలో నాకు వచ్చిన అనుభవాలే దానియుடைய రహస్యం. சரி ఆ అనుభవాలుடைய రహస్యం ఏమి, வாழ்க்கையின అనుభవனுடைய రహస్యం అనేప్పుడు రాంగ్ డెసిషన్ தவறான தீர்மானங்கள் అటానిసి ఎవిడే చెప్పినంట. అదావదు ఈ తవరాన తీర్మానాలు నిండా ఎత్తేప్పుడుగే ఏమవుతుంది, అదే మనకు வாழ்க்கையினுடைய అనుభవంగా అవుతుంది. ఆ అనుభవాలు మన పడి ఏం చేసేమో, ఓ ఇట్టతా చెయ్యకూడదు, ఇది చెయ్యాచు, ఇట్ట చదివిందాము మన దానితో సేరి ఈ చదివేదిని సేరి చేసేప్పుడు అట్ట అనలైజ్ చేసేప్పుడు నేను అనలైజ్ చేసే తిరిగి అనలైజ్ చేసేప్పుడు మనకు ఏమవుతుంది, ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది ఇంత అని కొంచెంగా పూరించి మన మనసులో ఆ తెలివి వచ్చింది ఆరంభిస్తుంది. నేడు ఒక ఇది అంపి పెట్టిన అందరికి ఒక లింక్, ఈసా స్వామియుడేది దానిలో వచ్చి తెలివు ముడివు అనే దాని పற்றி ఒక ఇది ఇచ్చిండారు లెక్చర్. అతను అందరు వినండా బాగుంది. అదావదు అందరినీ మన తెలివ ఉండాము నించేము, ఆ ముడివులో ఎన్ని ప్రచనలు అవుతుంది అనేది. అదావదు మన అన్నిని ఏం చేసేము, ఏర్కనవే ముడివు చేసి పెట్టుకుంటున్నాము. ఇది ఇట్టా అది ఇట్టా అనేసి ఒక్కొక్క செயల్ని ముడివు ఏర్కనవే మన మనస్సు చేసి పెట్టుకుంటుంది. అతల్లో మన తెలివ ఉండాము వేరే ఎంచుకుంటున్నాము. ఇత ముడివు చేసి పెట్టేదానిచే ప్రచనలు పూరా అనేది మనకు పురింజంటుంది. ఆ ముడివులు అతను ఏం చెప్పారు, వచ్చే ఈ ఏర్కనవే ముడివు చేసి పెట్టామంటే మన అవేర్నెస్ తో ఒక విడిపుతోని అన్ని செயల్ని వాచేయముంటా. ఏర్కనవే ముడివు చేసి పెట్టామేగా ఇది అంటే ఇట్టనే అట అనేసి ఒక ముడివుగా ఏర్కనవే వచ్చాము. అటాని ఇప్పుడు తెలివ దాన్ని చూసే ఆ పక్వం మనసుకు రాదు. మన అవేర్నెస్ తో ఉండము. ఈ ఇది అవేప్పుడు మనం ఏం చేసేము, ఇది వెళ్ళవలేదు ఈ అన్నిని ముడివు చేసేప్పుడు మనసు వచ్చి ఏమవుతుంది, సోంబేరితనాన్ని సకాకుంట. ఏర్కనవే అన్నిని ముడివు చేసి పెట్టామేగా, ఇది ఇట్టనే ఇట్ట చెయ్యాలా ఇట్ట చేతనే అట్ట చెయ్యాలా అట అనేసి ఏకపట్ట ముడివులని ఏర్కనవే మనసు ఎత్తే అన్నిని స్టోర్ చేసి పెట్టింది. దాని నుంచి మనం ఏం చేసేము, దాని బద్దటికి ఏనే పోతుంది తప్ప ఆ వాళ్ళ సిచ్యువేషన్ ఏమి, క్షణానికి ఏం సిచ్యువేషన్, ఆ వాళ్ళ ఎంత వెళిపుగా మన వర్క్ చేయాల, ఈ టయాలో ఇట్ట ఉంది అటానేప్పుడు దానిలో ఏం మన చేస్తే సరిగా వచ్చును అటానేది ఇంత మన యోచించేదే లేదు. ఆ విళిపు అనేది వద్ద ముఖ్యం.
అట్టం ఉంటేనే మనకు ఆ తెలివి అనేది వచ్చును అనేదాన్ని అందంగా చెప్పినారు, మీరు వినిస్తుందా. సరే, దీనే మనకు వచ్చి ఏం చెప్పిండారు ఈ 48వ శ్లోకాలో ఈ యోగం అనేది, ఈ కర్మ యోగం అనేదేని ఆ సమత్వం అంటే ఏమి, ఆ బ్యాలెన్సిటీ ఉంటేనే మనసు వచ్చి విరుపు వెరుపుకు పోకుండా, ఏ దీనిని ఎదురు చూడకుండా మనసు వచ్చి ఏ వాళ్ళని ఆ సమత్వాల ఉంటనే దానిచ్చి క్లియరా మూసేసింది వెళ్ళవును. அடுத்தనే బుద్ధి అనేది తెలివ ఉన్ను. ఆ తెలివినే ఇక్కడ చెప్పేము. మనం ఏర్కనే ముడివి చేసి పెడతా ఉంటాయి ఇట్టనే అటనిసి మన అదే కర్మఫల ఏం చెప్పిండారు, కర్మఫల హేతుకు మా భూహు అటని చెప్పిండారుగా. మన ఏర్కనవే ఇదే ముడివిగా ఉన్ను అటనిసి అట్ట ఎంచేదో దానికి కారణంగా మన అవ్వకూడదు. రేతికి నా ఫ్యూచర్ ఇట్టనే అవును, నా ఉடைய வருங்காலம் అనేది పాస్ట్ ఇట్ట ఉన్నదా వాళ్ళంతా ఇట్ట చేసేరా దానించి அடுத்து ఇట్టనే అవును అటానిసి మననే సంకల్పం చేస్తున్నాము ఏற்கனவே మన. అదావదు ఒక్కొక్క ఎన్నాళ్ళకుని ఆ అదిర్వు వచ్చి ముందర సామి చెప్తారు తతాస్తు తతాస్తు అని అన్ని తావుల ఉండుకు దేవతలు వచ్చి చెప్పుతా ఉండుంట. మన తప్పుగా ఎన్నాళ్ళు ఎంచితే తతాస్తు అని అటాన్ని చెప్పుతే ఆ ఎన్ననే పழிచిందుకు ఆరంభించును. దానించి తవరాన ఎన్నాలే ఎంచకుండా అంటారు. ఇప్పుడు మన దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఆ కற்பగతరు అనేసి తెలాకుండా ఒక వలిపోకుండా అక్కడ పోయి పండుకుంటున్నాడు. పండుకునేప్పుడు ఏమించండు, నాకు బాగా ఇవాళ మంచి గాలి కొట్టి ఒక తెండ్రల్ రావాల, ఈ తావలో ఒక మంచి ఉండి బెడ్ ఉంటే ఎంత బాగా నిద్ర వచ్చి ఉంటే అన్ని వచ్చును అనగా నిద్ర వయసు లేచి నాకు ఈ ఫుడ్ అంతా ఉంటే ఎంత బాగున్నా అన్ని ఫుడ్ వచ్చును, అన్ని బాగా తిన్ను అన్ని చేసిన అన్ని మంచిదే ఎంచుతా ఉన్నాను. దిడీర్ని ఏమించును ఒక పులి వత్తు ఏం చేసిన ఇవ్వాల అంటే ఆ పులి వచ్చి అన్ని చంపి తినేసును. అది మరి మన మనసు వచ్చి ఏవాళ నెగటివ్ ని ఎంచుతా ఉంటే దానిచి ప్రచననే మనకు అనేది మన పురించుకోలే. దానింతా మనం ఉడిసి మన సంతోషంగా ఈ నిమిషాన్ని మనం ఎంత సంతోషంగా మనవుடைய రోల్ ప్లేని సంతోషంగా చేసేమా, ఇవాళ బాగా ఈ క్షణాన్ని బాగా ఎంజాయ్ చేసి దాన్ని చేసామా, దానితో మన పని ముడించింది. అది అడుత్తు వచ్చేది పూరం అది ఏం చెయ్యాలనో అది కేరెత్తుకుని ఆ దేవుడు కేరెత్తుకుని వాటితో ఒప్పడించాలి. అది ఉడిసి మన ట్రావెల్ లో ఏం చేసేము, మన పొదిని మన ఎత్తుపోయేమేగా ఆ సూట్ కేసులు అన్నిని మన తల్లోనే తిక్కి పెట్టుకుంటాము. పోయేది ట్రైన్ లో, ఆ ట్రైన్ లో ఈ లగేజ్ ని ఆ ట్రైన్ లో ఒక తావులో పెడితే అది సేరి వచ్చినాక ఆ ట్రైన్ కష్టం ఏముడాదంట. ఆ లగేజ్ ని మనం ఏం చేసేమో తూకి మన తల్లోనే తుక్కి పెట్టుకుంటున్నాము. దాని నుంచి ఏ యూస్, అది ఒక ప్రయోజనాన్ని దొరకదు అనేది మన పురించుకోలే. దానే ఇక్కడ వేరే వేరే విధాలు చెప్పుకొచ్చారు. ఆ సమత్వం ఉంటేనే మన నుంచి దాని చేసిందుకు వెళ్ళవునా అట. మరి ఒక ఆ తెలివి మనసులో తెలివి అనేది అప్పుడే వచ్చును. ఆ బ్యాలెన్స్ ఇంటి ఉంటేనే ఆ తెలివి అనేది మనకు వచ్చును. దానికే దీన్ని చెప్పిండారు. సరే, அடுத்த సుత 49. దూరే నహ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవః. దూరే నహ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవః. ఇక్కడ కృపణ విసర్గం అడుతు పా వచ్చేదాని నుంచి ఆ విసర్గాన్ని ఇఫ్ కృపణాః ఫలహేతవః అని చెప్పాలి. సరే, ఇప్పుడు దూరేన హి అవరం కర్మ బుద్ధి యోగాత్ ఒకే వార్த்தை ధనంజయ బుద్ధౌ శరణం అన్విచ్చ కృపణాః ఫలహేతవః. ధనంజయ హే అర్జున, ధనంజయ అనేది అర్జునునికి ఇంకో పేరు. సెల్వத்தை అన్ని జయించుకొచ్చిన వాడు అనేదిలో ధనంజయ అని చెప్పారు.
సరే ఓ అర్జున ఏం చెప్పారు? దూరేన హి అవరం కర్మ బుద్ధి యోగాత్. ఇక్కడ బుద్ధి యోగం అనేది వచ్చి మనకు ముందర మొదటి శ్లోకాలు చెప్పిందాని ఆ యోగం కర్మయోగం చెప్పిందని ఇక్కడ బుద్ధి యోగం చెప్పిండారు. రెండు ఒకటే. ఇక్కడ వచ్చి ఆ బుద్ధిలో ఏ మారి భావన ఉండాల? ఆ సమత్వం అనే భావన ఉండాల. ఆ దానిచే అక్కడ బుద్ధి అట అని చెప్పారు. ఆ బుద్ధిలోనే ఏం ఉండాల? ఆ బ్యాలెన్సిటీ, ఆ సమ బుద్ధి అనేది ఉండాల. అదే బుద్ధి యోగం, అదే కర్మయోగం. ఆ మనోభావనయే అక్కడ మారాల అనే దానికోసం ఇక్కడ బుద్ధి యోగా అట అనేసి చెప్పిండారు. ఇక్కడ ఈ శ్లోకాలు ఏమి ఇచ్చిండారంటే ఈ వట్టి ఊరిగా కర్మయోగంగా చెయ్యకుండా ఊరిగా వట్టి సెయల్గా చేసేదానికి నీ కర్మ యోగంగా ఒక సెయల్ని ఊరిగా సాధారణంగా చేసేదానికి ఆ విరుపు వెరుపుతో అదావదు విరుపు వెరుపుతో ఒక సెయల్ని చేసేదానికి దాన్ని కర్మ యోగంగా చేసేదానికి ఉండే విద్యాసాని ఇక్కడ చెప్పిండారు. అదావదు అవరం అంటే కీలానదు అటని అర్థం. ఒద్దే ప్రకృష్టం, ప్రకృష్టం అదావదు ఒద్దే దివహ ఒద్దే కీలానదు తమిళ్లోనే మిగ ఒద్దే కీలానదు. దూరేన హి అవరం. ఒద్దే దూరేన అంటే ఒద్దే జాస్తి, అది వచ్చి మిகவும் కీలానదు అని అర్థం. అది ఎది కీలానదు? కర్మ, ఈ செயல் అనేది. అదావదు కామ్య కర్మం మన చేసేవే భయం కరుది ఏదినా ఒక ఇదిలో ఈ బలం నాకు కండిపా రావల అటాన్సి ఎంచుకుని చేసే ఆ செயல் వచ్చి ఒద్దే దివహా. దానిuடைய నేచర్ ఏమి? అవరం. అది వచ్చి ఒద్దే మిகவும் కీలానదు. దేనికి నాని? బుద్ధి యోగాత్. బుద్ధి యోగాత్ అంటే ఆ కర్మ యోగంగా కర్మాని యోగంగా చేసేదానికి నాని. అదావదు సమత్వంగా సమబుద్ధితో చేసే ఆ నిష్కామ కర్మం. అదావదు ఇదెల్లోని ఆ విరుపు వెరుపు లేకుండా ఆ చేసే ఆ செயல்கு నాని ఈ కర్మ కామ్య కర్మం. మన విరుపు వెరుపుతో చేసే ఆ செயல் వచ్చి ఒద్దే ఒద్దే కీలానదు, మిகவும் కీలానదు. దానికి తెలుగులో నాకు ఇవాళ వార్త రాల. అది వచ్చి ఒద్దే కీలానదు. సరే బుద్ధౌ శరణం అన్విచహ. దాని నుంచి నువ్వేం చెయ్యి? బుద్ధౌ ఈ బుద్ధిలో, ఏ బుద్ధిలో? ఈ సమత్వ బుద్ధిలో ఆ శరణం అన్విచ అంటే శరణ్ అడంజు. నీకు ఈ సమత్వ బుద్ధియే నీకు ఒక మేలాన దోవణి, అదావదు చిత్తశుద్ధి అనే దాని ఇచ్చును. దానికోసం నువ్వు ఏం చెయ్యి? ఆ బుద్ధిలోనే నువ్వు శరణడంజు అనే దాన్ని ఇక్కడ చెప్పారు. కృపణాహ ఫల హేతవహ. కృపణాహ అంటే ఒద్దే అదావదు கிருப்பனாக அனுதாபத்துக்கு உரியவர்கள். ஒத்தே వాళ్ళు వచ్చి కృపణ అంటే వద్దే అదాదు వాళ్ళు వచ్చి అయ్యో పాపం మన చెప్పేమి అట్టా మారి ఒక నెలలో ఉండేవాళ్ళు. దేనికోసం అట్ట చెప్పారు అంటే వాళ్ళు వచ్చి ఇది వచ్చి బృహదారణ్యక ఉపనిషత్తులోని ఈ కృపణ అనే ఒక వార్త అవుతుంది. దానిలో ఏం చెప్పారంటే ఈ దోరి ఈ ఆన్మాని అరించక ముందాతే ఈ ఉలగాల్ని ఉడిసి సకావుతున్నారో అதாவது చచ్చిపోతున్నారో ఈ ఆత్మని బాగా తెలాకుండా చచ్చిపోతున్నారో వాళ్ళు కృపణర్ అటానికి ఒక వార్తే వేసిండారు. దానే ఇక్కడ ఇతండు యూజ్ చేసిండారు స్వామి. కృపణగ అంటే పరిదాபத்துக்கு ఉరియవర్గల్. అదావదు వాళ్ళు ఈ లైఫ్ ఉంటే ఏమినే తెలాకుండా చచ్చిపోతున్నారు అనేది అక్కడ అర్థం. అదావదు దేనికోసం అట్ట ఒక హెచ్చరిక ఇస్తుంది అంటే ఈ வாழ்க்கை అనేది ఎంత సంతోషంగా మనం ఒక్కొక్క నిమిషాన్ని ఎంజాయ్ చేసేట్టుగా ఎత్తుపోవచ్చు. అది లేకుండా వీళ్ళు ఏం చేశారు, ఈ ఆత్మాని పురించుకోకుండా ఈ విరుపు వెరుపు అనేదిలో మాట్టుకుని ఈ పట్టులో మాట్టుకుని
ఏం చేసేము తిరిగి తిరిగి తేవలేని పనిలానితా ఈడ్చి వేసుకుని దల్లో ఒళండుకుంటా ఈ పిరప్పు ఇరప్పు అనే దిల్లో మాట్టుకుని తిరిగి తిరిగి దల్లోనే ఒళండుకుంటా ఉంటాము. దానించి వాళ్ళు పరిதாபத்துக்கு உரியவர்கள் అటానిసి శాస్త్రం వచ్చి హెచ్చరిస్తుంది మనిషిలాని. దానే ఇక్కడ కృపణాహ అంటే అనుதாபం పరిதாபாనికి உடையவர்கள், పరిதாபத்துக்கு உடையவர்கள். దోరు పలహేతవహ ఈ భయాన్ని కరుది భయానికి కారణంగా నాకు ఈ బలం కావలే అటనిసి ఎంచి செயல் చేసేవాళ్ళు, அதாவது கர்மிலு கர்மட்டர்கள் அன்று கர்ம செயல் భయం కరుది செயல் చేసేవాళ్ళుగా ఉండేవాళ్ళు. కృపణాగా వాళ్ళు వచ్చి కీల్మై వాళ్ళకి మనసులో వాళ్ళకి వచ్చి ఆ పరిதாபமான நிலையிலோ ఉండేవాళ్ళు. వాళ్ళు దాన్ని పురించుకోలే. వాళ్ళు వచ్చి ఎది కరెక్ట్ అదావదు ఎది ఆ తెలివాన బుద్ధి వాళ్ళకి లేదు. దేనికంటే భయాన్ని కరుదితే మనకు ప్రచననే. దేనికి అంటే ఎన్నో కారణీలు ఉంది. ఒక బలం రావాలంటే దానికి ఎన్నో కారణీలు ఉంది. నే ఎంచగాను మట్టు ఆ రిజల్ట్ వచ్చిరాదు అనే దాన్ని పురించుకోలే. అది పురించకుండా నాకు ఈ బలం కావలే నాకు ఎట్టని ఇది వచ్చే అవ్వాలే, దేనికి రాలా నాకు దేవుడు నా పైగా దేనికి ఇట్ట ఒక కరుణనే సూంచాలా అటాని సింతాని జోడ వేసేది, దేవుడితోనే జోడ వేసేది. జోడ వెయ్యాచు లేదని చెప్పలా. కావంటే ఏవిని పురించుకోవాలి నీక ఊరిగా అన్నిని కురుటు నంబికే కానీ ఎత్తుపోకూడదు ఈ வாழ்க்கைని. దాని విచారం చెయ్యాలి, అనలైజ్ చేసే ఆ బుద్ధి ఉంటేనే దేనించి ఏమి అనే దాన్ని పురించుకుంటేనే అక్కడ మన నుంచి ఆ నిలైకి ఆ సమత్వ బుద్ధికి మన నుంచి వచ్చిండలవును. దానింతా పురించబెట్టేదే ఈ మన చూసేది పూరా ఈ సమత్వం ఈ కర్మయోగానుடைய లక్షణాన్ని చూసేప్పటికేని ఈ ఒక్కొక్కనుடைய నేచర్ ఏమి ఇయற்கைలో ఏం నడుస్తా ఉంది అనేదాన్ని మన పురించుకోలే. ఇయற்கைలో అన్నినే ఒక విధై ఉంది అంటే ఆ విధై వచ్చి ఒక పీరియడ్ ఆఫ్ టైం దాకా ఆ వளர்ந்து గ్రోత్ కొంచెం కొంచెంగా ఎదిగి అన్ని విధాలోని అది పెద్ద బాగా ఎదిగి అనగా ఒక మరంగా అవి అన్ని బలాన్ని కొదవగూరుకు ఇస్తుంది. తననా యూస్ అవుతుంది అన్ని దీనికి అది ఇస్తుంది. ఇయற்கைలో ఉండే అన్ని దీనిని అది దానికి కావలసిన నీళ్లు, దానికి కావలసిన గాలి, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఏం కావాలనో అన్నిని ఎత్తుకుంటుంది. అది ఇయற்கைకి తిప్పి ఇస్తుంది. అదే మారి మన వాళ్ళకేని మనం ఏం చెయ్యాల మనం ఏం చేసేమో ఏమి దిల్లోండి ఏకపట్టది దిల్లో వివేకానంద కేంద్రాలు చెప్పుతారు 2% మన ఏకపట్టది ఎందరితోండి తీసిండాము. ఆ 2% మనం తీసిందాని 1000 శైలాకు మనం ఇయ్యాలంట. అదే ఈ యజ్ఞం అంటారు. దానే మన పంచ యజ్ఞాలు ఇదింతా చెప్పేమిక అదింత దేనికోసం మన ఇంకో ఈ ఇయற்கைలోండి మనం తీసిందాని తిప్పి ఇయ్యాల. ఏవాళ ఇయற்கைని సొరండుకుంటా ఉంటే ఆ ఇయற்கை ఏం చేస్తును ఇట్ట మారి అదినా పెద్ద పెద్ద ప్రాబ్లాన్ని ఇచ్చి మనని వచ్చును. అదే ఇక్కడ నడుతాంది. మన దాన్ని పురించుకుని ఏం చేసేము, దేనికోసం చేసేము, ఎట్టా చేసిందాము అన్నిని మన పురించుకుని దాన్ని చెయ్యాలి. అదే ఇక్కడ వేసిండారు. అట్ట లేకపోతే మన పరిதாபத்துக்கு ఉరియవర్లుగా మన అభిత్వం. అదినే ఈ శ్లోకాల చెప్పారు. ఇంకొత్తరు సూత దూరేన హి అవరం కర్మ. ఈ కర్మ అంటే విరుపత్తుడన్ ఆ భయాన్ని కరుది విరుపత్తో చేసే ఆ செயல். ఆ విరుపత్తో ఒక செயல் చేసేది వచ్చి దూరేన అంటే ఒద్దే జాస్తి అని అర్థం. మిகவும் అవరం అంటే హి అంటే నిశ్చయమాగ కండిపుగా, అవరం అంటే కీలానదు ఒద్దే ఎక్కువ తక్కువవేనిది అనేట్లా చెప్పారు. అది దేనికి నా తక్కువవేనిది బుద్ధి యోగాత్. బుద్ధి యోగాత్ అంటే ఈ కర్మయోగాన్ని విడ. కర్మయోగం అంటే ఏమి ఈ బుద్ధిని సమత్వంగా పెట్టుకునేది.
ఈ సమత్వం అనేది ఏమి? మన చేసే செயల్ని విరుపు వెరుపు లేకుండా చేసేది, ఈశ్వర అర్పణంగా చేసేది. అదే చేయాల వచ్చే బలంలని ఎట్లా ఎత్తుకోలే? ఈశ్వర ప్రసాదంగా ఎత్తుకోలే. అడుతనే మన ఈ ఒక్కొక్క செயల్ని ఆ ఫేట్, ఫ్రీ విల్ రెండునే డిసైడ్ చేస్తుంది. ఫేట్ అనేది మనவுடைய ఈ ఏకపట్ట కారణీలు అవుతున్నాయి. మన ఒక செயల్కి మన చేయాల్సిన డ్యూటీలు అనేది వచ్చి ఫ్రీ విల్. దాన్ని అందంగా చేస్తా ఉంటే ఆనగా ఈ ఫేట్ అనేది అక్కడ చేరాలి. ఈ ఫేట్ అండ్ ఫ్రీ విల్ రెండు చేరుతనే అక్కడ విளைவு, ఆ బలం అనేది అక్కడ వస్తుంది. దాన్ని క్లియరా పురించుకోలే. అట్ట పురించుకునేప్పుడు ఈ రెండునే ముఖ్యత్వం ఉంది అనేదాన్ని మనకు పురించేందుకు ఆరంభించును. ఒక్కటికి మట్టు ఇంపార్టెన్స్ ఇచ్చి లేదు నేను చేయాల్సిన అవసరం లేదు, నా ఊరి ఉంట నేను దేవుడు నాకు వచ్చి ఇచ్చును, నోట వచ్చి ఇచ్చును అనేది ఇంతని అదితా ఒకటి నడాదు. అదే ఒక కథ ఇది చెప్తారుగా, ఏ ఇది ఇంటున్నాను సింగం నోరు తెలుసు అది వాటి గోహరోగం అంటే ఒక మిరుగం అదిగా వచ్చి నోట రోగ పడదు. అది పడతాల దాని ఇరై కావాలంటే అది దాని వెతికిపోయి దాని పట్టుతనే దానికి ఇరయ్యే తవల గుహరోగ కుండుని నోరు తెరిచి ఉంటే అదిగా వచ్చింత పడదు. అది ఇంతని పురించుకోలే. దానికే ఆ செயலின்மைలోని పట్టు పెట్టకూడదు. செயலின்மைలోని పట్టు పెట్టకూడదు. అదే టయాలో బలంలోని పట్టు పెట్ట. అదట్ట బలంలో పట్టు తిరిగి మనకి ఏమి గ్యాప్ వచ్చును? ఇట్ట బలంలో ఆశ ఒక ఈ బలనే వచ్చునోసినా ఎంచాదనా మరి అంటే బలాన్ని ఒక బలాన్ని ఎంచే ఒక సేల్స్ చేసేవిటే సరే ఇది ఈ బలం రావచ్చు అనే ఒక ఎన్నం ఉండనే చేసిన కావంటే అది దాన్ని ప్రధానంగా పట్టుకోకూడదు. కండిపా ఈ బలనే ఇట్టనే రావలే, లేకపోతే నేను నాకు అయ్యో ఏమవునో ఎట్టా అవునో అటాని సింతాని మనసులో వేసి కొడపాల్సిన అవసరం లేదు. ఏ సేల్స్ చేసినాலும் ఆ సేల్ ని చేసేప్పుడే దాన్ని ఎంజాయ్ చేసి సేల్. ఒక పాట ఒకటి పాడేయండి అంటే ఆ పాటని ఆ ఎంజాయ్ చేసి వాళ్ళు పాడేప్పుడు అదే ఒక ఎంజాయ్మెంట్ అవుతుంది, అదే ఒక బలం, అదే మనకు ఒక ఇన్నర్ గ్రోత్ ని ఇస్తుంది. ఆ ఇన్నర్ గ్రోత్ ని అహ వளர்ச்சி ఇన్నర్ గ్రోత్ అనేది మనసు పక్వం అవేది. ఆ పక్వం అవంగా ఆ ఒక పర్టికులర్ செயల్లో మనకు ఒక బలం రాపోతనాலும் వేరే విధాలో ఆ బలం వచ్చి మనకు ఏకపట్టదిగా వచ్చి సేరుసును అనేది ఈ ఇయற்கை துணைய నియతి. కానీ కణ్ కూడా చూడొచ్చు. అదావదు దాని నుంచి కండిపా వచ్చును నాకు ఎట్టనాலும் వచ్చు. ఆ ఏ ఎన్నం కావాల్సిందా ఎద్దినే దేవుడితో ఒప్పడిచ్చామంటే ఈ ఎన్నాళ్ళు ఎద్దినే తేవలేదు. వాటికి ఒక్కొక్క క్షణాన్ని ఏం చేయాలనో దాన్ని ఎంజాయ్ చేసి వాటి చేసి పోతా ఉండాల్సిందేగా. అదే ఇక్కడ వద్దే ముఖ్యం. కానీ పురించుకుని దాన్ని చేసుకోవాలి. సరే, அடுத்து 50 బుద్ధియుక్తో జహాతీహ ఉబే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. బుద్ధియుక్తో జహాతీహ ఉబే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. బుద్ధి యుక్త, ఈ బుద్ధితో యుక్త అంటే సేరి ఉండేవాళ్ళు. అదావదు ఈ సమత్వ బుద్ధిలో నిలచి అదిలోనే యుక్త అంటే యునైట్ అర్థం. దానిలో ఎనంజి బుద్ధి వచ్చి ఈ సమత్వం అనే ఆ కర్మయోగాలో నిలచి ఉండే దానిలోనే ఉండేవాండు. జహాతి ఇహ జహాతి అంటే ఉడిసేది తురందు అర్థం. జహాతి ఇహ ఉబే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. ఈ సమబుద్ధితో ఉండేవాండు
ఉబే ఉబే అంటే రెండు. ఏ రెండు? సుకృత దుష్కృతే. సుకృత అంటే మంచిది నల్లది అనేవిగా అది. సు అంటే నన్మై, కృత అంటే చేసేది బాగా చేసేది నన్మై. దుష్కృత అంటే దుస్ అంటేనేని కెట్టదు అని అర్థం. தீமையான செயல்கள் అటాని ఎంతవచ్చు కెట్టదు. ఈ మంచిది శెబ్రది ఈ రెండుని ఉబే అంటే ఈ రెండుని జహాతిహ జహాతి ఇహ ఇహ అంటే ఇక్కడ ఈ ఉలగాలో మన ఉండప్పుడుకి ఈ வாழ்க்கைలో మన ఈ வாழ்க்கைలో ఈ పాపం పుణ్యం ఈ నల్లది కెట్టది ఇది అన్నిని జహాతి. జహాతి అంటే ఉడిసి దాని రెండునే ఉడిసి రావల. ఈ సమబుద్ధి ఉండేవాళ్ళు ఏం చేస్తున్నట ఈ నల్లది కెట్టది ఈ రెండునేని వాడు ఉడుస్తును. వాడు వచ్చి దేనికోసం వాడు ఉడుస్తును వాడికి తెలుసును ఈ దీని నుంచి ఒక్క ప్రయోజనం లేదు. ఈ దేని వాడుదా ఆ ఇన్నర్ గ్రోత్ కే వాడి ఇంపార్టెన్స్ ఇచ్చేది. ఆ మనపక్వానికే వాడు ముఖ్యత్వం ఇచ్చేదానికి బయట వచ్చే ఆ బలంలాని వాడు புகழ் பேரு అనగా సెల్వాలు దీని ఇంత వాడు వద్దే ముఖ్యత్వం ఇచ్చేది లేదు. అట్ట ఉన్నప్పటికీ వాడి మనసులో ఆహా సమత్వం అనేది అప్పుడే వాడికి వస్తుంది. ఆహా సమత్వ బుద్ధితో ఉండేవాడు ఈ దీనికి ఈ మంచి చెయ్యాలి నల్లది కెట్టదు అనేదాని ఇంత ఈ పుణ్య పావాని ఇంతని వద్దే ముఖ్యత్వం ఇయ్యదు. తస్మాత్ దానిచి ఆహయాల్ యోగాయ యుజ్యస్వ దానిచి ఈ కర్మ యోగానికి యుజ్యస్వ యుజ్యస్వ అంటే దానికి ముయర్చి చెయ్యి. యోగ కర్మసు కౌశలం. యోగం అనేదే మనకి ఈ కర్మాలలోని కౌశలం అంటే செயல். యోగం అనేది செயల్లో తిరమైగా కౌశలం అంటే తిరమై సామర్థ్యం చెప్పేమిగా అట్ట ఉండేదే యోగం అనేది. మొదట ఏం చెప్పినారు? యోగ సమత్వం యోగ ఉచ్యతే. యోగం అనేది సమత్వం మనసులో ఆ సమత్వంగా ఉండేదే యోగం అటాడిసి డెఫినేషన్ ఇచ్చారు 48లో. దీనిలో ఏమిచ్చేది? యోగం అనేది செயల్లో తిరమై బాగా ఇంటెలిజెంట్ తోని మన செயல் చేసేదే అనేదని ఇక్కడ ఇచ్చిండారు. அடுத்து మన చెప్పాచువా దొంగ ఒకటి పిక్ పాకెట్ కొట్టేయండి. அடுத்து మన సామర్థ్యంగా దొంగలించాడు. அடுத்து యోగ కర్మసు కౌశలం. அடுத்து అది సామర్థ్యనేగా ఆట అంటే అది నీ దాని మన సామర్థ్యంగా ఎంచేది లేదు. ధర్మ అధర్మానిని మన మనసులో పెట్టుకునే ఈ సామర్థ్యం செயల్లో సామర్థ్యం అనేది వచ్చి ఆ செயల్లో తిరమై అనేది వచ్చి ఎట్ట ఆ నిపుణత్వం ఆ షార్ప్ గా ఎట్ట ఇంటెలిజెంట్ లా ఆ బుద్ధిశాలితనంగా ఒక செயల్ని మనం చేసేము. ఇంకా ఎట్ట దాన్ని బాగా చెయ్యచ్చు. ఇంకా ఎట్ట అందరికి యూస్ఫుల్ గా ఉపయోగం ఉండట్టుగా ఈ செயల్ని బాగా చెయ్యచ్చు అనేదే అక్కడ సామర్థ్యనే తవర ఇట్ట ఒక క్రుక్కడ్ బుద్ధిలో ఒక మనసు వచ్చి ఒక కోణల్ బుద్ధి అనేదిగా అట్టమారి బుద్ధితో ఒక ధర్మ లేకుండా ఇంకొకరు దీని ఎట్ట పరిచాచు అనే ఆ దీని ఇక్కడ చెప్పలా. దాన్ని మనం ఒట్ట బాగా పురించుకోలే. ఇక్కడ యోగ అనేది కర్మసు కౌశలం అనేప్పుడు செயల్లో తిరమై అనేప్పుడు ఇది ఈ తిరమై అనేది ఏమి బుద్ధిలో బాగా తెలివిగా ఉండుకుని ఎట్ట ఇంటెలిజెంట్ గా బాగా బుద్ధిశాలితనంగా ఒక செயల్ని చెయ్యాలి అనేదే ఇక్కడ ఎత్తుకుంటున్నారు. అది ఎప్పుడు వచ్చును? ఈ పాప పుణ్యం నాకు ఇది చేతే మంచి తవులనా చెడ్డది తవులనా అనే విరుపతో చేసా అదింత ఎదినే లేకుండా మనసు ఆ సమత్వాలు ఉంటేనే మన వచ్చి బుద్ధిశాలితనంగా పని చేసింది దేనికంటే అప్పుడే బుద్ధి తెలివి ఉన్న బుద్ధిలో తెలివి లేకపోతే ఆ కుళపాలు ఉన్నది అంటే అప్పుడు వచ్చి మన నుంచి దాని సామర్థ్యంగా చేసింది వెళ్ళవద్దు. ఏ செயల్ని సామర్థ్యంగా చేసిందుకు వెళ్ళవద్దు. దీన్ని మన క్లియర్ గా పురించుకోవాలి.